వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న పొడవైన దేశం గురించి తెలుసుకుందాం. చిన్నదైన ఈ దేశం అతి పెద్దదైన అమెరికాను యుద్ధంలో ఓడించింది. ప్రపంచంలోనే ఎక్కువ స్నేక్ వైన్ తయారు చేసే దేశం అండ్ ఇక్కడ ప్రజలు ఎక్కువగా సేవించే మద్యం. ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవన విధానం మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వియత్నాం దీనికి ముందు పేరు సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ది వియత్నాంలో వియత్ అనే మతం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ దేశం 3,21,210 స్క్వేర్ ఫీట్స్ విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో 16వ పెద్ద దేశం. ఇక్కడ పాపులేషన్ సుమారు 10,13,00,000 మంది ఉంటారు. ప్రపంచంలో అత్యధిక జనాభా రేసులో 16వ స్థానంలో ఉంది. వియత్నాంలో కమ్యూనిస్ట్ పరిపాలన ఇప్పటికీ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువ బ్లాక్ పెప్పర్ ని పండించే దేశం. ఈ దేశం ప్రజలు వాళ్ళు డ్రాగన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళని నమ్ముతుంటారు. అంతేకాదు ఇక్కడ డ్రాగన్ విగ్రహాలను కూడా పూజిస్తారు అండ్ అంతకన్నా ఎక్కువగా తాబేలుని ఎక్కువగా పూజిస్తారు. ఎలా అంటే వాళ్ళు ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు తాబేలుని పూజిస్తే వెళ్ళిన పని ఖచ్చితంగా నెరవేరుతుందని భావిస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ ని జనవరి 1 సెలబ్రేట్ చేసుకుంటే ఈ దేశం ప్రజలు మాత్రం జనవరి 12 సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ప్రజలు 37% మాత్రమే పల్లెల్లో జీవిస్తారు. మిగతా అందరూ పెద్ద పెద్ద సిటీల్లోనూ అందమైన భవనాల్లో జీవిస్తుంటారు. ఈ కంట్రీని ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్న కంట్రీగా గుర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ 30 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఇక్కడున్న యువతతో ఒక పెద్ద మిలిటరీ సైన్యం ఏర్పరచుకుంది వియత్నాం. 1955లో వియత్నాం అండ్ అమెరికా మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అందరూ ఆ యుద్ధంలో ఖచ్చితంగా అమెరికానే గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా వియత్నాం అమెరికా సైనికులకి ఒక్కొక్కరికి చెమటలు పట్టించింది. ఆ యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. కానీ వియత్నాం కూడా బాగా నష్టపోయింది. అలాగే 1979లో చైనా కూడా వియత్నాంపై యుద్ధం ప్రకటించింది. కానీ యుద్ధంలో వియత్నాం విజయవంతంగా గెలిచింది. చైనా దారుణంగా ఓడిపోయింది. ఇంత చిన్న దేశం అంత పెద్ద దేశానికి చెమటలు పట్టించింది. ఇక్కడ ప్రజలకి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ప్రభుత్వం భూములు లీజుకు మాత్రమే ఇస్తుంది. అంటే ఒక్కొక్కటి 70 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు అలా లీజుకి మాత్రమే ఇస్తుంది. పర్మనెంట్ గా వాళ్ళ పేర్ల పైన భూములు ఉండవు. వియత్నాంలో ఫుడ్ అనేది చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది. ఆల్కహాల్ అయితే మన ఇండియన్ కరెన్సీలో 60-70 రూపీస్కే దొరుకుతుంది. ఇక్కడ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటంటే రైస్ నూడిల్స్ సూప్, రైస్ పెప్పర్ సలాడ్, సీ స్నేల్ ఫ్రై, ఇంకా మరెన్నో స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఒక పెద్ద రెడ్ లైట్ ఏరియా కూడా ఉంది. దాని పేరు బుయ్ వెయిన్ అనే ఏరియా. ఇక్కడ ఫేమస్ రొమాంటిక్ టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే ఫాంగ్ నాకి బ్యాంక్ నేషనల్ పార్క్ అండ్ మై సన్ సాంచురీ. ఈ ప్లేసెస్ లో ప్రతి సంవత్సరం ఎంతో మంది లవర్స్ ఇక్కడికి వచ్చి చిల్ అవుతుంటారు. వియత్నాం అనేది చైనా బార్డర్ కాబట్టి వీళ్ళకి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. అదేమిటంటే చైనా వాళ్ళలాగే వీళ్ళు కూడా ఏం తినడానికైనా సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకి పిల్లులు, కుక్కలు, పాములు ఇంకా మరెన్నో తినడానికి వీళ్ళు కోరుతుంటారు. వీళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏంటో మీకు తెలుసా? అది మంకీ హెడ్. దీనిని ఎక్కువగా ప్రజలు తింటూ ఉంటారు. వీళ్ళు ఇష్టంగా సేవించే మద్యం స్నేక్ వైన్. దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ముందుగా ఒక పాముని తీసుకొని ఎన్నో రోజులుగా దానికి ఫుడ్ పెట్టకుండా రైస్ ప్యాన్ లో పెట్టి వైన్ పోస్తారు. అప్పుడు ఆ పాము ఆకలితో వైన్ మొత్తం తాగి వామిట్ చేస్తుంది. దాన్ని వీళ్ళు వైన్ గా సేవిస్తారు. అంతేకాదు సౌత్ కొరియా పిఎం అయిన కిమ్ కూడా దీన్ని ఎంతో ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతాడు. ఈ దేశంలో ఎన్నో వింత జంతువులు అలాగే అందమైన దీవులు మరెన్నో మనం చూడవచ్చు. ప్రపంచంలో అతి ఎక్కువ జీడిపప్పు పండించే దేశం. ప్రతి సంవత్సరం 35 లక్షల టన్నులు జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీని నుండి వాళ్ళకి $3.5 మిలియన్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు ప్రపంచంలో కాఫీ గింజలు ఎక్స్పోర్టింగ్ చేయడంలో ఈ దేశం 2వ స్థానంలో ఉంది. మనం ఈ దేశంలో పర్ఫ్యూమ్ నదిని కూడా చూడవచ్చు. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఆ నదిలో నుంచి రాదు. ఆ చుట్టూ ఉన్న 20 గులాబీ తోటల నుండి వస్తుంది. ఏ దేశంలోనైనా వాళ్ళ క్యాపిటల్ సిటీలో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో మాత్రం వాళ్ళ క్యాపిటల్ సిటీలో కన్నా ఎక్కువగా హోపో చమ్మా అనే సిటీలో ఎక్కువ జనాలు జీవిస్తూ ఉంటారు. వియత్నాం కరెన్సీని వియత్నాం రాంగ్ అని పిలుస్తారు. మన ఇండియాలో ₹1 వియత్నాం కరెన్సీలో 300 రూపాయలకు సమానం. ఇప్పటి వరకు మనం బంగారుతో చేసిన విగ్రహాలు, గోపురాలు, అంతెందుకు బంగారు దుస్తులు కూడా చూసింది. ఇవేవి సరిపోదు అన్నట్టు వియత్నాం వాళ్ళు బంగారు హోటల్ ని నిర్మించారు. ఇది 2009లో స్టార్ట్ చేస్తే 2022లో పూర్తయింది. ఈ హోటల్ హొన్నాయ్ సిటీలో నిర్మించారు. ఇది పూర్తిగా బంగారంతోనే నిర్మించారు. ఇక్కడ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, వాష్రూమ్స్, టేబుల్స్, చైర్స్, రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫర్నిచర్ బంగారంతోనే నిర్మించారు. ఈ హోటల్ పేరు డొలక్ హొన్నాయ్ గోల్డెన్ హోటల్. ఈ హోటల్ నిర్మించడానికి మొత్తం $200 మిలియన్ ఖర్చయింది. ఈ హోటల్లో ఒక్కరోజు స్టే చేయడానికి మన ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాంలో అతిపెద్ద కేవ్ కూడా ఉంది. దాని పేరు టాన్ డోంగ్ కేవ్. ఇది 1.6 మిలియన్ల క్యూబిక్ మీటర్స్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ కేవ్ గా గుర్తించబడింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి.